ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రంలో ట్రబుల్ షూటర్గా పేరున్న ముఖ్యమంత్రిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్యాయంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిందని ఆరోపించడం అయితే జరిగింది. అయితే అతని రాజీనామా పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో పేరు ప్రతిష్టలుగాంచిన వ్యక్తిని, రాష్ట్ర ఏర్పాటు కోసం, రాష్ట్ర విధి విధానాల కోసం పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా తీసివేయడం కరెక్ట్ కాదని చాలా బాధగా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. అయితే బీజేపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తారని అందరూ అనుకున్న వేళ తను పార్టీ మారే ప్రసక్తే లేదని కూడా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కోసమే పనిచేస్తా అని కూడా చెప్పడం అయితే జరిగిందట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఈరోజు లేదా రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 3 రోజుల వరకు పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే పేర్కొనడం అయితే జరిగింది.